అంటే ఇలా ఉండాలి. నీకు తప్పకుండా హిందీ వస్తుంది బాబు. ఈ చీరకి జరి ఉంటే ఎంత బాగుండేది. జరి రోజులు పోయి నేను వీడో వీడో ఈవిడెవరు? హిందీ విడో, హిందీలో విడో, హిందీలో విడో. అయ్యో బాబు, నీకు కూడా తప్పకుండా హిందీ వస్తుంది. లే బాబు, అది తీస్తారా? వేస్తాను. తీసాను, లేచాను. ఈయన మా ఇంటి ఆయన. ఏమిటి? ఈయన మీ ఇంటి ఆయన? చిచి, ఇంటి ఓనర్. అచ్చా, లోపలికి పోతే మాట్లాడదాం. రానన్నా. నమస్కారం బామ్మగారు. నీ కంటికి మామూలుగా కనబడుతుంటే నా వయసు ఎంతో తెలుసా? 27. అవును, ఈ నాన్ రొట్టె ఎవరండి? నాన్ రొట్టె కాదండి, బన్ను, మా ఇంటి ఆవిడ. నాకు ఒకగానొక సిస్టర్, ఈ ఇంటికి అదే లక్షం. ఇంతకి తమ నామదే? జానకి. అందరూ జాను జాను అని పిలుస్తుంటారు. మా వారికి ముద్దేసినప్పుడు గుంతల కరి గుమ్మ అంటారు. ఇంకా నయం, చందనపు బొమ్మ అనలేదు. అదే అనేవారు. సండే నైట్ లో, సండేస్ లో. అది సరే గాని పాపం తమకి దుర్గతి బట్టి ఎన్నేళ్ళయింది? ఏళ్ళు ఎక్కడండి, రేపు ఆగస్టు ఎండ్కి 3 నెలలు అవుతుంది. మొగుడు తెచ్చి 3 నెలలు అయింది. ముండ మోసి 6 నెలలు అయింది. అవునన్నా, పాపం వాళ్ళ ఆయన 3 నెలలకు పోతాడనగా అచ్చవైన వీడియో ఎలా ఉంటుందో చూడాలని కోరుకున్నాడట. అందుకే సర్వం త్యాగం చేశారు. నా అందాన్ని చూసి అందరూ అనుమానిస్తుంటే ఆయనకు కూడా అనుమానం వచ్చి అర్ధరాత్రి వరకు నా జుత్తంతా కట్ చేశారు. వెంటనే నాకు కోపం వచ్చి నా బొట్టు చెరిపేసుకున్నాను. నా బొట్టు చెరిపేసుకున్న 3 మాసాలకే వారు కన్ను మూశారు. ఆ తర్వాతే ఈ మాత్రమేనా మొలిచి. అదే మొలుస్తుందిలేండి పాపం. చెయ్యి ఏదైనా కాఫీ తీసుకుంటారా? అట్లాంటివి తీసుకుంటాను. అప్పుడప్పుడు బోర్నవిటా తీసుకుంటాను. ఎప్పుడైనా హార్లిక్స్ తీసుకుంటూ ఉంటాను. రాత్రి పూట మాత్రం ఈ మాత్రం గ్లాస్ తోటి పాలు తాగుతాను. ఈ మాత్రం గ్లాసు. అందుకే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. దృష్టి పడిందే? కళ్ళ చూడదు, దృష్టి పడదు. అమ్మాయి అమ్మాయి కలుపుకురా. ఎందుకండి కలుపు రావడం? వంటగా చూపెడితే ఏం కావాలో ఆవిడే కలుపుకుంటుంది. ఏది నా వంటిల్లా? అదేనయ్యా, ఇక్కడ లాడ్జింగ్, అక్కడ బోర్డింగ్, అక్కడ బోర్డింగ్, ఇక్కడ లాడ్జింగ్. ఓకే ఓకే, అర్థమైంది. దోనోంకి బాత్ ఏకీ హై. ఇక్కడ ఒక పూట, అక్కడ ఒక పూట. నేను ఉమ్మడి మనిషి అనమాట. ఉమ్మడి అంటే నాకు ఏమిటో జ్ఞాపకం వచ్చింది. ఏంటండి ఇది? ఏం లేదు, ఈవేళ రాత్రి గుమ్మడికాయ పులుసు వండుదామని. కానీ ఒక కండిషన్. ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన కూరలు మాత్రం నేను వండాను. నా ఇష్టం వచ్చిన కూర నేను వండుతాను. ఇది బాగోలేదు, అది బాగోలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇదేమిటో తెలుసా? గుడ్. వంటకి మాత్రం ఈ సైడ్ వాడతాను, పాఠానికి మాత్రం ఈ సైడ్ వాడతాను. వైకుంఠం జాగ్రత్త. జాగ్రత్త.